Before going into worship, let us look into few verses from the Word of God, and then let God help us to worship Him in truth and in spirit. మనం ఆరాధనలో ప్రవేశించడానికి మునుపు దేవుని యొక్క లేఖనాల నుండి కొంత లేఖన భాగం ధ్యానించుకుంటాం. తర్వాత ప్రభువుని మనం ఆరాధించడానికి ప్రభువే మనకు సహాయపడును గాక. Luke chapter 17. లూకాసు వార్త 17వ అధ్యాయము. We will read from 11 to 17. 11 నుంచి 17 వచనాలు. Brother will help us. లూకాసు వార్త 17 11 నుంచి 17 వచనాలు. తెలుగులో చదువుతున్నాను, మీరు మీ భాగాన్ని గమనించి చూడండి. లూకా 17 11 నుంచి 17. ఆయన యెరూషలేమునకు ప్రయాణమైపోవచ్చు సమరయ గలిలయ మధ్యగా వెళ్ళుచుండగా ఆయన ఒక గ్రామంలోనికి వెళ్ళుచుండగా 10 మంది కుష్ఠరోగులు ఆయనకు ఎదురుగా వచ్చి దూరమున నిలిచి, యేసు ప్రభువా, మమ్మను కరుణించమని కేకలు వేసిరి. ఆయన వారిని చూచి, మీరు వెళ్ళి మిమ్మల్ని యాజకులకు కనపరుచుకొనుడని వారితో చెప్పెను. వారు వెళ్ళుచుండగా శుద్ధులైరి. వారిలో ఒకడు తనకు స్వస్థత కలుగుట చూచి గొప్ప శబ్దముతో దేవుని మహిమపరచుచు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన పాదముల యొద్ద సాగిలపడిను. వాడు సమరయుడు. అందుకు యేసు, 10 మంది శుద్ధులైరి కారా, ఆ 9 ఎక్కడా? Let God bless this passage. చదవబడిన లేఖన భాగము ప్రభు ఆశీర్వదించును గాక. Shall we pray? ప్రార్థన చేసుకుందాం. Gracious, loving, living Heavenly Father, కృపయు ప్రేమయు జీవము కలిగిన పరలోకమందున్న మా తండ్రి, Lord, we come into Thy presence in the most exalted name of our Lord and Savior Jesus Christ. అత్యున్నతంగా ఇచ్చించబడిన మా ప్రభు రక్షకుడు యేసుక్రీస్తు ప్రభు వారి నామములో మీ పాద సన్నిధికి వస్తున్నాం. And Lord, we also believe that you received our worship through our singing. ఇప్పటికే కీర్తనల ద్వారా మా యొక్క ఆరాధనను మీరు స్వీకరించారని విశ్వసిస్తున్నాం. And Lord, as we are going to meditate on Thy word, help us to understand your love and also worship you in truth and in spirit. మీ యొక్క వాక్యము ధ్యానించుకోబోతుండగా మీ ప్రేమను నిజంగా గ్రహించిన వారమై ఆత్మతో సత్యముతో మిమ్మల్ని ఆరాధించే వారుగా మమ్మల్ని చేయము. Give us a heart to understand your love towards us, Lord. మా పక్షముగా మీరు కలిగి ఉన్నటువంటి ప్రేమను గ్రహించేటువంటి హృదయాలు మాకు దయచేయము. Thank you, Lord, for listening to our prayer and answering our prayer. మా ప్రార్థన ఆలకించి జవాబును గ్రహిస్తున్నందుకే మీకు వందనములు చెల్లిస్తున్నాం. In the mighty name of Jesus we pray. బలమైన యేసుక్రీస్తు ప్రభు వారి నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. Amen. ఆమేన్. This is a very familiar passage that we have just read. మనం చదివినటువంటి లేఖన భాగము అందరికీ పరిచయమైనటువంటిదే. In this above passage we find one leper who was healed coming back to Lord Jesus Christ to worship him, to thank him. మనం చదివినటువంటి ఈ లేఖన భాగములో ఒక్క కుష్ఠరోగి మాత్రమే స్వస్థపరచబడిన వాడై ప్రభు సన్నిధికి ఆరాధించడానికి వచ్చాడు. 16th verse says, this person threw himself at the feet of Lord Jesus Christ and thanked him. ఆ వ్యక్తి ప్రభు పాదముల యొద్ద సాగిలపడి ప్రభువుకు కృతజ్ఞతలు చెల్లించాడు. Now our attention is towards the 17th verse. మన యొక్క గురి అంతా కూడా 17వ వచనం మీద ఉంచుదాం. Then immediately Lord Jesus asked in the 17th verse, where are the other 9? 17వ వచనంలో ప్రభు అడిగినటువంటి ప్రశ్న, ఆ 9 ఎక్కడా? Were not 10 cleansed? 10 మంది శుద్ధులైరి కారా? So where are the other 9? తక్కిన 9 ఎక్కడా? I think the ratio of the people who thank God is 1:9. కాబట్టి ప్రభువును ఆరాధిస్తున్నటువంటి వారి యొక్క నిష్పత్తి 9:1 ఉంది. Even today, when we see out of 10 people who have been benefited, only 1 we find him worshiping the Lord. ప్రస్తుత దినాల్లో కూడా 10 మంది ప్రభువు నుంచి మేలు పొందినప్పటికీ 9 కనబడట్లేదు, ఒక్కరే కనబడుతున్నారు. I do not know whether you are monitoring this. Every Sunday we find that people who have regularly worshipped, only they are worshiping, the rest are just neglecting to worship the Lord. మీరు గమనిస్తున్నారు లేదో కానీ ప్రతి ఆదివారం ఆరాధించేటువంటి వారే మరలా ఆరాధిస్తున్నారు కానీ ప్రభువుని కొత్త వ్యక్తులు ఆరాధించడం అనేది మనం కనుగొనట్లేదు. You know, the reason is we feel that we are entitled to what are the benefits that we have received, hence we feel we should not worship the Lord. మనము ఆ యొక్క ప్రభువు నుంచి మేలు పొందడానికి యోగ్యులమని అనుకుని
దాన్ని మనం మేలును బట్టి పొందామనుకుని దేవుని పక్షముగా కృతజ్ఞత లేని వారుగా ఉంటున్నాం. It is a selfish soul that is dry of thankfulness. ఈ స్వార్థపూరితమైనటువంటి మనసు ఎండిపోయినదై దేవునికి తిరిగి కృతజ్ఞతలు చెల్లించలేనిదిగా ఉంటుంది. Because we feel that we deserve what we received, hence we don't want to worship. మనం ఏమనుకుంటామంటే దేవుడు చేసినటువంటి మేళ్లకు కూడా మనలో ఏదో యోగ్యత ఉందన్నప్పుడు తిరిగి దేవునికి కృతజ్ఞతలు చెప్పని వారం అవుతాం. Giving thanks to God, the attitude of gratitude takes us to a next level in our spiritual realm and spiritual life. దేవుని విశ్వాసులకు కృతజ్ఞతా భావం ఎప్పుడైతే ఉంటుందో ఆత్మీయమైనటువంటి జీవితంలో ఒక మెట్టు పైకి ఎదుగుతూ ఉంటారు. A higher level in our commitment to the Lord. ప్రభువుకు మనల్ని సమర్పించుకునేటువంటి విధానంలో ఇంకా అధికమవుతుంది. A man who does not count the countless blessings cannot be grateful. ఏ వ్యక్తి అయితే లెక్కింపలేనటువంటి గొప్ప మేళ్లు దేవుని దగ్గర నుంచి పొంది కూడా అసలు ఏమీ పట్టించుకునే వ్యక్తి కృతజ్ఞత లేని వాడుగా ఉంటాడు. And this counting your blessings is not a weekly ritual. ఈ దేవుని యొక్క మేలులు లెక్కింపడం ఏదో కేవలం ఆదివారం మాత్రమే చేసేది కాదు. It is a daily necessity to understand, to keep counting the blessings of God in your life. మన జీవితంలో దేవుడు చేసినటువంటి మేలులు తలపోసుకుంటం అనేది ప్రతి దినము అనుదినం చేస్తుండాలి. Count your blessing, name them one by one, and it will surprise you what the Lord has done. You need to count your blessings. నీ యొక్క దీవెనలు దేవుని నుంచి పొందుకున్నవి నువ్వు ధ్యానిస్తూ తలపోసుకుంటూ వాటిని లెక్కిస్తూ ఉండాలి. Apart from the physical and material blessings which are perishable on this earth, God has blessed us with heavenly blessing also. భూ సంబంధమైనటువంటి శరీర సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు అవి కొంత మట్టుకే ఉంటాయి. అయితే దేవుడు మనలను పర సంబంధమైనటువంటి ఆశీర్వాదములతో నింపినారు. Ephesians 1, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1, again a familiar chapter, మనకు అందరికీ పరిచయం ఉన్నటువంటి verse 3. మూడవ వచనం. Blessed be the God and Father of our Lord Jesus Christ, who has blessed us with every spiritual blessing in the heavenly places in Christ. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రియగు దేవుడు స్తుతింపబడును గాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించెను. Spiritual blessing in heavenly places. పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం. And the fourth verse says, నాలుగవ వచనములో, just as he chose us in him before the foundation of the world, that we should be holy and without blame before him in love. మధ్య భాగంలో ఉంది, మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషములై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునుపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. A blessing, he has chosen us. ఒక ఆశీర్వాదం ఏమిటంటే మొట్టమొదటిగా దేవుడు మనలను ఏర్పాటు చేసుకున్నాడు. He has chosen us to be blameless and holy in front of him when we reach there. మనము ఆయన ఎదుట పరిశుద్ధులము నీతిమంతులుగా కనబడాలనేటువంటి ఉద్దేశంతో దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. Heavenly blessing. పరలోక విషయమైనటువంటి ఆశీర్వాదం. Earthly blessing we are already receiving, we are having, we are enjoying. భూ సంబంధమైనటువంటి ఆశీర్వాదములు దేవుని నుంచి పొందుకుంటున్నాం, అవి అనుభవిస్తున్నాం. But this heavenly blessing that are going to come, he has already blessed us with. పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదముతో దేవుడు ఇప్పటికే మనల్ని ఆశీర్వదించారు. We'll read the 6th and 7th verse. 6, 7 వచనాలు కనుక To the praise of the glory of his grace, by which he made us accepted in the beloved, in him we have redemption through his blood, the forgiveness of sins according to the riches of his grace. చూడండి, ఇందులో మధ్య భాగాల్లో ఉంది, గమనించి చూడండి. ఎట్లనగా తన ప్రియని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృప మహిమకు కీర్తి కలుగునట్లు. చివరి భాగంలో 7వ వచనం చూడండి. దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియని యందు ఆయన రక్తం వలన మనకు విమోచనము అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. Free gift of salvation. రక్షణ అనేటువంటి ఉచితమైనటువంటి వరం. He has redeemed us with the blood of Lord Jesus Christ. యేసుక్రీస్తు ప్రభువారు రక్తము చేత విమోచించబడిన వారం. Lord Jesus Christ gave himself on the cross willingly for you and me. మన నిమిత్తమై యేసుక్రీస్తు ప్రభువారు ఇష్టపూర్వకంగా సిలువకు తనను తాను అప్పగించుకున్నారు. He willingly suffered for you and me. ఇష్టపూర్వకంగా మన గురించి శ్రమ పొందినారు. Leaving his heavenly abode, he came down for you and me. పరలోక వైభవాన్ని విడిచిపెట్టి మన నిమిత్తమై ఈ భూమికి దిగి వచ్చారు. And he shed his
His blood to redeem us. మనల్ని విమోచించే దానికే ఆయన ప్రశస్తమైన రక్తం చిందించారు. He delivered us from the bondage of sin and given us a new life and a blessing to be with Him for eternity to eternity. పాప సంబంధమైనటువంటి బానిస బ్రతుకుల్లో నుంచి దేవుడు మనకు విడుదల దయచేసి పరలోక విషయములైన ఆత్మ సంబంధమైన ఆశీర్వాదములతో దేవుడు మనల్ని ఆశీర్వదించాడు. What a wonderful God He is. ఎంత అద్భుతకరుడు ఆయన. What love He has shown on the cross. ఎంత గొప్ప ప్రేమ కలువరి శిలువ మీద ఆయన చూపించారు. Look at again Ephesians 1. ఎఫెసీయులకు రాసిన పత్రిక When you read the 13th and 14th verse, 13-14 వచనాలు, the word of God says, దేవుని యొక్క వాక్యం చెప్తుంది, having believed you were sealed with the Holy Spirit of promise. మీరు క్రీస్తు వాక్యం వలన వాగ్దానం చేయబడిన ఆత్మ చేత ముద్రించబడితిరి. God, the great God, has filled us with a comforter, a person, God the Holy Spirit, to guide us, lead us, protect us on this earth. పరసంబంధం ఉన్నటువంటి దేవుడు, ఆదరణకర్త అయినటువంటి పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనకు అనుగ్రహించడం ద్వారా మన జీవితాల్లో నడిపింపును అనుగ్రహిస్తున్నాడు. How we need to lead a life on this earth who belong to Lord Jesus Christ. యేసుక్రీస్తు ప్రభువారికి చెందిన వారమై ఈ భూమి మీద ఎలా జీవించాలో పరిశుద్ధాత్మ దేవుడు మనకు నేర్పిస్తున్నాడు. And that is possible only by the Spirit of God that indwells in you, whom God has given us. దేవుడు అనుగ్రహించినటువంటి ఈ పరిశుద్ధాత్మ దేవుడిని మనలో కలిగి ఉండి మనం దాన్ని చేయగలుగుతున్నాం. The Holy Spirit was given to us as a deposit for the day of redemption. విమోచన దినము కొరకై ముద్రించబడినటువంటి ఆత్మగలవారమై ఉన్నాం. Will thousands of tongues be sufficient to worship such a great God? ఇంత గొప్ప దేవుణ్ణి ఆరాధించడానికి వేల కొలది నాలుకలు ఉన్నాయి సరిపడినటువంటి. What do we need for worship? ప్రభువును ఆరాధించడానికి ఏం కావాలి? All we need is an awareness of what blessings you have received through Lord Jesus Christ. యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా ఇప్పటికే నీవు పొందినటువంటి ఆశీర్వాదముల విషయమై గమనం అనేది ఒక్కటి ఉంటే చాలు, నువ్వు దేవుని ఆరాధించే వ్యక్తి అవుతావు. Count your blessings. నీ యొక్క ఆశీర్వాదములను లెక్కించాలి. There is also a second stage to this. దీనికి ఇంకొక తరగతి కూడా ఉంది. You need to be thankful for something that has not yet happened in your life, for that which you hope to receive. నీవు నిరీక్షణ కలిగి ఇంకను ఆ మేలు పొందకపోయినప్పటికీ భవిష్యత్తులో పొందనే ఉన్న కారణమును బట్టి నువ్వు కృతజ్ఞత కలిగి ఉండాలి. You must thank the Lord for that hope that will come into reality later on. తర్వాత దినముల్లో వాస్తవంగా నువ్వు పొందేటువంటి ఆశీర్వాదం ప్రస్తుత దినాల్లో దాన్ని నిరీక్షణగా కలిగి ఉండి నువ్వు దేవుని ఆరాధించాలి. This thankfulness, this gratitude will take you to another level in your spiritual life. నీ ఆత్మీయ జీవితంలో ఈ కృతజ్ఞత భావం అనేది నీ ఆత్మీయ జీవితంలో ఒక మెట్టు ఎదుగునట్లు చేస్తుంది. Look at John chapter 11, యోహాను సువార్త 11 41 to 43. 41 నుంచి 43 వచనాలు. The word of God says, Lord Jesus thanked God before calling out to Lazarus from dead. చనిపోయినటువంటి లాజరును తిరిగి బ్రతికించేదానికి మునుపు జరగబోయేటువంటి ఆశ్చర్య కార్యమును బట్టి ప్రభువు ముందే స్తుతిస్తూ వచ్చారు. He offered thanks. ముందుగానే కృతజ్ఞతలు చెల్లించారు. That means here the thanksgiving precedes the miracle. ఈ యొక్క కృతజ్ఞత భావముతో నిండినటువంటి ఆ హృదయము ఆశ్చర్యాన్ని పొందుకునే దారిగా వెళ్ళింది. It is also an affirmation of the faith that you have on the living God. జీవము కలిగినటువంటి దేవుని మీద మనం ఉంచేటువంటి విశ్వాసమునకు అది నిర్ధారణ. First Peter, మొదటి పేతురు chapter 2 2 and verse 9. 9వ వచనం. But you are a chosen generation, a royal priesthood, a holy nation, His own special people, that you may proclaim the praises of Him who called you out of darkness into His marvelous light. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తం ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు. So look at the things that we are about to receive, or we are going to have it in reality in the coming days. రాబో దినములలో, రాబో లోకములో వాస్తవంగా మనం పొందనైనటువంటి ఆశీర్వాదముల విషయమైన గమనం. You are a royal priesthood, a holy nation, His own special people.
మనము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమునై ఉన్నాం. So what we are going to achieve, what is going to come into reality in heaven, you are supposed to worship God for that also. పరలోకములో ప్రభువు ముందు మనం ఏ రీతిగా ఎంత గొప్ప ఆశీర్వాదమునకు పాత్రలు అవుతామో అది గమనములో కలిగి ఉండి ఇప్పుడే మనం ప్రభువుని ఆరాధిస్తున్నాం. We need to worship him because one day we're going to meet him in his presence. We're going to be there by the angels, host of angels worshiping him. You also will be worshiping him. మనం ఎటువంటి గమనములో ఉండాలంటే ఒక దినమున మన ప్రభువు ముందు మనం నిలబడతాం. కోటాను కోట్లు దేవదూతల గణముల మధ్య మనము కూడా ఉండి ప్రభువును ఆరాధించేటువంటి ప్రజగా ఉంటాం. We will see him face to face. ముఖాముఖిగా మనం ప్రభువును చూస్తుంటాం. And that day he is going to tell that, my well done, my good and faithful servant. ఆ దినమున ప్రభు చెప్తారు, బలానమ్మకమైనటువంటి మంచి దాసుడా. And that day you will receive a crown. ఆ దినమున కిరీటములు ఇవ్వబడతాయి. That day you will be dressed in white. అప్పుడు నీకు తెల్లని వస్త్రములు ఇవ్వబడతాయి. A new name will be given to you. నూతనమైనటువంటి నామం పెట్టబడుతుంది. You will be seated on a throne. నీవు సింహాసనాసీనుడు అవుతావు. All this you are not seeing now or experiencing in now. ప్రస్తుత దినాల్లో పరలోకములో జరిగేవి ఇక్కడ మనం కలిగి ఉండం. The second stage of worship is you are going to worship the God because he's got so much in store for you in eternity. ఆరాధనలో రెండవ మెట్టు ఏమిటంటే భవిష్యత్తులో దేవుని యొక్క రాజ్యములో మన కొరకు ఆయన ఇప్పటికే సిద్ధపరిచినటువంటి విషయములు గమనము కలిగి ఇక్కడ మనం ప్రభువుని ఆరాధిస్తున్నాం. So worship the Lord as this is going to come to pass in your life. మన జీవితంలో ఇది ఖచ్చితంగా నెరవేర్చబడుతుందనేటువంటి విశ్వాసముతో ఇప్పుడే ప్రభువుని ఆరాధిస్తున్నాం. So this glorious anticipation that we have makes us to worship the Lord. మనం పొందబోయేటువంటి దేవుని సన్నిధిలో ఆ మహిమను ఇప్పుడే దాని విశ్వాసముతో అంగీకరిస్తూ ఆరాధిస్తున్నాం. What we are going to receive in eternity should not just stop us with that thrill and the excitement, but it should end with the worship. పరలోకములో మనం పొందబోయేటువంటి విషయాలు అవి చాలా అద్భుతమైనవి అని చెప్పుకుని అక్కడితో ఆగక ప్రస్తుత దినాల్లో ప్రభువును ఆరాధించేటువంటి వారం అవ్వాలి. We need to be grateful for what is going to come into our life. మన జీవితంలో భవిష్యత్తులో నెరవేర్చబడనటువంటి వాగ్దానముల విషయమై ప్రభువును మనం ఇప్పుడే ఆరాధించాలి. And this will enable us to move forward. ఇవి మన జీవితంలో ఆత్మీయ స్థితిలో ముందుకు వెళ్ళినట్లు చేస్తాయి. We will move forward with a renewed energy. మనము నూతనమైనటువంటి దైవ శక్తితో ముందుకు వెళ్ళడానికి దోహదపడతాయి. Thanking God under pain, under pressure, under persecution, under rejection is only a believer can do it. ఒక విశ్వాసి మాత్రమే శ్రమలోను, ఇబ్బందులోను, ఇక్కట్లోను, కరువులోను, బాధలోను, అనారోగ్యంలోను కేవలం ఒక విశ్వాసి మాత్రమే ప్రభువును ఆరాధించగలడు. Now when we come to the third phase or the third level of worship, ఆరాధనలో మూడవ మెట్టు కూడా చూద్దాం. you know, when believers worship God even in times of sorrow, which the believers are doing right now, the Gentiles, when they look at us, they find something different in our life. విశ్వాసి అయినటువంటి ఒక వ్యక్తి శ్రమ దినాల్లో, దుఃఖ దినాల్లో ప్రభువును ఆరాధించడం అనే దానిని ఒకవేళ ఏ అన్యుడైనటువంటి గమనిస్తే మనలో ఉన్నటువంటి ఆ ప్రత్యేకతను గుర్తించేవాడుకుంటాడు. It comes as a shock to those pagan people. అన్యులైనటువంటి వారికి, విగ్రహారాధికులకు ఇది వారికి ఆశ్చర్యం కలిగించేది. Worshipping God during the time of sorrow. దుఃఖ దినాల్లో ప్రభువుని ఆరాధించడం అనేది. Anything good happens, we thank, and that's the way the world goes. ఏదైనా మంచి జరిగినప్పుడు కృతజ్ఞతా హృదయం నిండి ఉండడం అనేది లోకములో అందరికీ ఉండేది. But when tragedy hits you, అయితే దుఃఖకరమైన పరిస్థితి ఎప్పుడైనా వస్తే you know, people start questioning, is God there? అప్పుడు ప్రజలు అంటారు, అసలు దేవుడు అనేవారు ఉన్నారా అని అడుగుతారు. Has God got compassion on us? అసలు దేవుడు నిజంగా ప్రేమిస్తున్నాడు అనేటువంటి ప్రశ్న మనుషులకు వస్తుంది. Can't he see our suffering? ఇంత శ్రమ పడుతున్నానే దేవుడు నన్ను చూడట్లేదా అని అనేవారు ఉంటారు. A believer considers worshipping the Lord in times of sorrow as a privilege. దేవుణ్ణి శ్రమ దినాల్లో కూడా ఒక విశ్వాసి ఆరాధించటం అనేది ఆ విశ్వాసికి అనుగ్రహింపబడినటువంటి ఆధిక్యత ఉంది. It takes what you call he feels it's a privilege to be part of taking that cup of sorrow. ఆ దుఃఖాన్ని తీసుకోవడం కూడా ఇది నాకు ఆశీర్వాదానికి కారణమవుతుంది అని ఒక విశ్వాసి తీసుకున్నప్పుడే ఆరాధించగలుగుతాడు. Look at Genesis chapter 22. ఆదికాండం 22. Look at the life of Abraham. అబ్రహాము యొక్క జీవితంలో When you see the 5th verse, 5వ వచనము, God told Abraham, you must sacrifice your son. దేవుడు అబ్రహాముకు చెప్పిన మాట, నీ ఒక్క కుమారుణ్ణి బలిగా అర్పించు. The son whom he loves. నీవు ప్రేమించుచున్నటువంటి నీ ఏకైక కుమారుడు. The greatest possession he had and was given by God. దేవుని ద్వారా ఆశీర్వాదముగా పొందుకున్నటువంటి ఒక్కడైనా ఒకే కుమారుడు. It is a great miracle in his life. అబ్రహాము జీవితంలో గొప్ప ఆశీర్వాదం. At the age of 100 he was blessed with a son. 100 సంవత్సరాల వయసులో ఒక కుమారుని ద్వారా ఆశీర్వదించబడ్డాడు.
ఆశీర్వదించబడ్డాడు, happy he would have been. ఎంత ఆనందపడి ఉంటాడు. But now God is telling him, అయితే ఇప్పుడు దేవుడు అంటున్నాడు, you need to take your son and sacrifice him. ఆ ఒక్క కుమారుణ్ణి తీసుకువెళ్ళి నువ్వు బలిగా అర్పించు. And the 5th verse says, 5వ వచనంలో Abraham told the servants there, అక్కడ ఉన్న పని వారితో అబ్రహాం అన్నారు, you stay here, మీరు ఇక్కడే ఉండండి, myself and my son will go yonder and worship the Lord and come. నేనును ఈ చిన్నవాడును అక్కడికి వెళ్ళి దేవునికి బ్రొక్కి అంటే ఆరాధించి మరలా వస్తాం. What pain and agony he might be going through. ఎంత నొప్పి బాధగుండా ఒక తండ్రిగా వెళ్తుంటాడు. But yet he says, I will go and worship and come. ఆయన ఆ స్థితిలో అంటున్నాడు, నేను వెళ్ళి నా ప్రభువును ఆరాధిస్తాను. It is a privilege for Abraham to drink that cup of sorrow. ఆ దుఃఖం అనేటువంటి గిన్నెను త్రాగటము ఇది ఆధిక్యతగా అబ్రహాం భావించారు. And yet he says, I will worship and come. ఆ స్థితిలో కూడా అబ్రహాం అంటున్నాడు, నేను వెళ్ళి మ్రొక్కుతాను, ఆరాధిస్తాను అంటున్నాడు. You know, when you look at 2 Timothy 2 తిమోతి chapter 2 2వ అధ్యాయం and verse 12. 12వ వచనం, When we suffer with him, we also will reign with him. ఆయనతో పాటు మనం శ్రమను పొందిన ఎడల ఆయనతో పాటు రాజ్యం ఎలుదుము. You know, actually thanking God in times of distress, miraculous way you will come out of that distress. నీకున్నటువంటి విపత్కర పరిస్థితుల్లో గనుక నువ్వు ప్రభువును ఆరాధించే వ్యక్తివైతే ఆశ్చర్యమైన రీతిగా ఆ పరిస్థితిలో నుంచి బయటకు వస్తావు. And that is what happened to Abraham. అబ్రహాంకి అదే జరిగింది. He was drinking the cup of sorrow. దుఃఖకరమైనటువంటి గిన్నెలోది అబ్రహాం తాగుతున్నారు. He wanted to suffer with him so that he will reign again. ఆయన శ్రమ పొందుతున్నాడు గనుక తర్వాత రాజ్య పరిపాలనకు అర్హుడయ్యాడు. Because Abraham worshipped the Lord in times of sorrow. దుఃఖములో కూడా అబ్రహాము దేవుణ్ణి ఆరాధించగలిగినాడు గనుక We find Abraham coming out of that situation. ఆ పరిస్థితులన్నిటిలో నుంచి అబ్రహాము బయటికి తేబడటం అనేది He చూస్తాం. came out victoriously. ఎంతో విజయవంతంగా బయటికి వచ్చారు. You know, God provided a ram in the thicket for the sacrifice. అక్కడ బలి అర్పించడానికి కొమ్ములు తిరిగి ఉన్నటువంటి ఒక పొట్టేలును అక్కడ దేవుడు ఉంచాడు. He did not allow Abraham to sacrifice his son Isaac. తన కుమారుడైన ఇస్సాకును బలిగా అర్పించడానికి దేవుడు అంగీకరించలేదు అక్కడ. So let us come to that level of worship. ఆ ఆరాధనలో ఆ మెట్టుకు ఆ స్థాయికి వెళదాం. When you see that you're about to confront the sorrow, pain, tribulation in your life, worship the Lord. నీ జీవితంలో దుఃఖము, ఎంతో నిట్టూర్పు, విపత్కరమైనటువంటి పరిస్థితి ఏదైనప్పటికీ దేవుణ్ణి ఆరాధించేటువంటి హృదయము మనస్సు కలిగిన వారమే ఉందాం. 2 Chronicles 2వ దినవృత్తాంతములు chapter 20 20వ అధ్యాయం 21 and 22. 21 22. 2 Chronicles 2వ దినవృత్తాంతములు chapter 20. 20 Read verse 1. మొదటి వచనం. 2వ దినవృత్తాంతములు 20 మొదటి వచనం. ఇది అయిన తరువాత మోయాబీయులను అమ్మోనీయులను మోయోనీయులను కొందరు దండెత్తి యెహోషాపాతు మీదికి వచ్చిరి. 18th verse. 18వ వచనం. అప్పుడు యెహోషాపాతు సాష్టాంగ నమస్కారం చేసెను. యూదా వారును యెరూషలేము కాపురస్తులను యెహోవా సన్నిధిని సాగిలపడి నమస్కరించిరి. So the word of God says, దేవుని యొక్క వాక్యం చెప్తుంది, when the people of Ammon and Moab and Mount Seir came against King Jehoshaphat, యెహోషాపాతు అనే రాజు మీదకి మోయాబీయులు అమ్మోనీయులు మోయోనీయులు వచ్చినప్పుడు the king seeks the counsel and help from God. దేవుని యొక్క సహాయము సలహా కొరకు రాజు దేవుని దగ్గరికి వెళ్ళాడు. So before the army, the word of God says, he sends a group of men singing and praising and worshiping God. సైన్యానికంటే ముందు దేవుణ్ణి స్తుతించి ఆరాధించేటువంటి యాజకులను ముందు పంపిస్తూ వచ్చాడు. And the 21st verse says, 21వ వచనములో 21 and 22, 21 22, and he wins that battle. ఆ యుద్ధములో జయం పొందుకున్నాడు. Jehoshaphat knows that he is going to go through a war. యెహోషాపాతు ఎరుగును తన యుద్ధానికి వెళ్తున్నాడు. And people were against him. ప్రజలందరూ తిరుగుబాటు It చేస్తున్నారు. was not 1, 2, it was 3, 4 kingdoms together against Jehoshaphat. యెహోషాపాతు మీదకి వచ్చినటువంటిది ఒక రాజ్యము కాదు, 4-5 రాజ్యాలు కలిసి వస్తున్నాయి. So there is suffering which he could see. తన ముందు శ్రమ ఉందని గమనించాడు. Yet he sent his soldiers ఆయనను సైనికులు పంపాడు. singing and worshiping the Lord. ప్రభువుని స్తుతించాడు, ఆరాధించాడు, కీర్తనలు పాడాడు. The third level, that is where we should be. మనము అట్టి 3వ అంతస్తులో ఆరాధించే వారంగా ఉండాలి. If you foresee sorrow in your life, worship the Lord. భవిష్యత్తులో ఏదైనా విపత్తు ఉంది అని ముందుగానే గమనించినప్పుడు అప్పుడు నువ్వు ప్రభువుని ఆరాధించేటువంటి వ్యక్తిగా ఉండాలి. Instead of trying to get things in the groping at things in the dark, when we start worshiping the Lord, we will come out of that problem. ఒకవేళ పరిస్థితి అలా ఉన్నదని అనుకున్నప్పుడు ఆ చీకట్లో ఏం దొరుకుతుందా అని వెతికే దాని బదులు దేవుణ్ణి ఆరాధించేటువంటి వ్యక్తులుగా మనం మారాలి. You know, Colossians 3 కొలస్సీ పత్రిక 3 and verse 17. 17వ వచనం. Paul writes there,
అక్కడ పౌలు రాస్తున్నారు, whatever you do, give thanks to the Lord. మీరు ఏమి చేసినను ప్రభువుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి In everything. అన్ని విషయాల్లో. That's what we read in 1 Thessalonians in chapter 5 and verse 18. మొదటి తెస్సలోనికి రాసిన పత్రిక 5:18 కూడా చదువుతున్నాం. Give thanks to the Lord in everything. ప్రతి విషయములోనూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. So what am I trying to tell you? మీతో చెప్పదలుచుకుంది ఏమిటి? You know, we need to worship the Lord ప్రభువుని మనం ఆరాధించు వారం అవ్వాలి. for the way he is looking after us on this earth. భూమి మీద మనకు ఆయన చేస్తున్నటువంటి సదుపాయములన్నిటి For విషయమై, the blessings that he has blessed us with. మనల్ని ఆశీర్వదించిన ప్రతి ఆశీర్వాదం విషయమై, Thank the Lord for the great gift of salvation he has given us. మనకిచ్చినటువంటి మహా గొప్ప రక్షణను బట్టి ప్రభువును మనం స్తుతించాలి, ఆరాధించాలి. Thank the Lord for what he has got in store for us in heavenly places. పరలోక విషయముల్లో దేవుడు ఇప్పటికే మన కొరకు సిద్ధపరిచి ఉంచినటువంటి విషయములపై మనం ప్రభువును ఆరాధించాలి. And coming to the third level is you should thank the Lord, worship the Lord, even if you foresee sorrow, pain in your life. ఆరాధనలో మూడవ మెట్టుగా భవిష్యత్తులో ఏదైనా విపత్తు, దుఃఖము గమనించి చూస్తున్నప్పుడు కూడా ప్రభువుని ఆరాధించేటువంటి వారంగానే మనం ఉండాలి. In everything give thanks to the Lord. అన్ని విషయముల యందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. That is what, getting back to Ephesians chapter 1. ఎఫెసీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయానికి వద్దాం. Let us look into the fourth verse again. 4వ వచనం ఒక్కసారి చూద్దాం. Just as he chose us in him before the foundation of the world, that we should be holy and without blame before him in love. మనము తన ఎదుట పరిశుద్ధులము నిర్దోషులమై ఉండవలెనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. You know, when he has chosen us, he has got some expectations on you and me. దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు అనే మాట చెప్తున్నప్పుడు మన విషయమై దేవునికి కొన్ని ఆలోచనలు ఉన్నాయి. We should be in these three levels of worship. మనము ఆరాధనలో ఈ 3 మెట్లు ఎక్కుతున్న వారమే ఉండాలి. When you see the 7th verse, 7వ వచనం, he has redeemed us by shedding the blood of his only son, Lord Jesus Christ, on the cross for you and me. 7వ వచనంలో తన ఏకైక కుమారుని పరిశుద్ధ రక్తము శిలువ మీద చిందించడాన్ని బట్టి మనలందరినీ కూడా ప్రభు విమోచించారు. That is the love of God. అది దేవుని ప్రేమ. To this great God, what can you offer? ఇంత గొప్ప దేవునికి మనము తిరిగి ఏమి ఇవ్వగలము? He is looking out for 2 words of thank you from you and me. మన నుంచి కృతజ్ఞతా భావముతో ఆరాధనలో 2 మాటలు దేవుడు మన నుంచి కోరుతున్నాడు. So keeping these thoughts in mind, ఈ తలంపులు మన మనసులో ఉంచుకుని we will go for worship. మనం ఆరాధనలో ప్రవేశించుదాం.